2 వారాల నుంచి ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ని మనం మాట్లాడుకున్నాం. అది వారంతో ముగించాలని. పార్ట్ 1 అయింది, పార్ట్ 2 కూడా అయింది. జన్మ పాపమా అనే సబ్జెక్టు పోయిన వారము చెప్పినాను, ఆపక వారం చెప్పినాను. ఇది 3వ వారం, ఇది ముగిస్తాం. చాలా ఉంది, ఎంతైనా ఉంది చెప్పేది అది. కానీ ఇప్పుడు ఎంత కావాలో అంత ఈ రోజుతో ముగించుకుందాం ఈ సబ్జెక్టు. నెక్స్ట్ వేరే సబ్జెక్టుకి పోతాం. కాబట్టి జన్మ పాపమా, బిడ్డలు పుట్టేది పాపంతోనా కదా అనే విషయాన్ని 2 వారాల నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా. పిల్లలకు అనేది, పిల్లలకు కలిగేది, ఆ ఏర్పాటు చేసింది దేవుడు అని వాక్యం మనకి చెప్తుంది. దేవుని సంకల్పం లేకుండా ఏమీ జరగదని కూడా వాక్యం చెప్తాం. ఆయన సెలవు లేకుండా భోజనము చేసి తృప్తిగా ఉండుటకు కూడా ఎవరి చేత కాదు. ఎవరి సెలవు లేకుండా, దేవుని ఆనతి లేకుండా, ఆర్డర్ లేకుండా కదా ఎవరు కూడా ఉండలేరు, సమాధానంగా ఉండలేరు. దేవుడే కలిగించినాడు ఇదంతా, యావత్ ప్రపంచమంతా. ప్రసంగి 3:11 ఒకసారి గమనిస్తే, ప్రసంగి గ్రంథం 3:11 గమనిస్తే, దేని కాలమందు అది చక్కగా ఉండాలని దేవుడు ఉద్దేశించి దాని ప్రయోజనము కోసము దానిని కలుగజేసిన మాట అక్కడ ఉంటుంది. ప్రతి వస్తువుని దేవుడు దానికి ఉపయోగం కోసమే కలుగజేసినాడు. అందుకే మీరు ఒకసారి సృష్టిని గమనించి చూడండి. ప్రతిది కూడా ఎంతో అందంగా మనకి కనపడుతుంది, చాలా గంభీరంగా మనకి కనపడుతుంది, చాలా అద్భుతంగా కనపడుతుంది. ఎవరు చేసినారు దీన్ని ఇంత బాగా? ఎట్లా కలిగింది ఇది? దీనికి ఇది ఉంటేనే అది ఉంటుంది, దీనికి ఇది ఉంటేనే అది ఉంటుంది, లేకపోతే లేదు. దీనికి ఇది ఆధారం, దానికి అది ఆధారం కదా. ఇట్లా ఒకటికొకటి దేవుడు ఆధారాలు పెట్టి, లింకులు పెట్టి ఈ సృష్టిని అందంగా చేసినాడు. 6 రోజుల్లో సృష్టిని చేసినాడు. ఎన్ని రోజుల్లో? దేవుడు చేసినటువంటి దినాలు 6 రోజుల్లో దేవుడి బ్రహ్మాండమైన విశ్వాన్ని చేసేసినాడు. ఆకాశాన్ని విశాలపరిచినాడు, అంతరిక్షములో నక్షత్రాలను పెట్టినాడు, రాత్రికి చంద్రుడిని పెట్టినాడు, పగటికి సూర్యుడిని పెట్టినాడు కదా. అలంకరణ కోసం నక్షత్రాలు పెట్టినాడు. కేవలం అలంకారం కోసమే కాదు, ఆ నక్షత్రాలు, ఆ సూర్యుడు, ఈ చంద్రుడు ఉంటేనే ఋతువులు వచ్చేది, మాన్సూన్స్ వచ్చేది. ఆ ఋతువులు లేకపోతే డేస్ రావు కదా. దేవుడు ఎంత క్రమంగా చక్కగా పెట్టినాడు. ఇదంతా దేవుడు చేసిందంతా చూసినప్పుడు ఆదికాండం 1:31 ప్రకారంగా దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు ఏమంటది వాక్యము? అంత చాలా బాగుంది అని ఉంది అక్కడ. ఆదికాండం 1:31 చాలా బాగుంది అంటాడు. దేవుడు చేసిన సమస్తం కూడా చాలా బాగుంది అంటాడు. ఎంత బాగంటే చాలా బాగుంది. 6వ దినాన్ని లాస్ట్ ముగించినప్పుడు అంటున్నాడు. ఆ రోజు తన పోలికలో, తన స్వరూపములో దేవుడు మానవుణ్ణి చేసినాడు. అప్పుడు ఈ సృష్టి ఆటికి ముగించినాడు. ఇప్పుడు తాను చేసింది యావత్తు ఆయన చూసినప్పుడు ఏమంటాడు? చాలా బాగుంది. ఉందా కదా ఆ మాట బైబిల్లో? చాలా బాగుంది. ఆదికాండం 1:31 వచనం. అంతా బాగుంది. మరి దేవుడు అంతా బాగుంది, అంతా బాగుంది, చాలా బాగుందని దేవుడు చెప్తుంటే మనం ఏమనాలా? దీన్ని అవుననల్లా కాదన్నలా? 115 2వ కీర్తనలో అదే మాటే ఉంటుంది. మాకు కాదు యెహోవా, మాకు కాదు కదా, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. కింద వచనంలో ఆయన తనకిష్టం వచ్చినట్టుగా ఈ యావత్ ప్రపంచాన్ని చేసినాడు. తనకెట్లు ఇష్టమో అట్లు చేసినాడు. దేవుడు ఏ మానవుణ్ణి అడిగి నేను ఇది చేస్తా అని చెప్పకూడదు. ఎందుకంటే ఆయన దేవుడు, అది ఆయన ఇష్టం. ఆయనకి ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు. అవన్నీ మన కోసమే. ఎవరి కోసము?
మన మేలు కోసమే కదా. మొదట ఇదంతా చేసిన తర్వాత ఆఖరికి మానవుడు ఎందుకు చేసినాడు? అది అడగాక నువ్వెవడు, నేనెవరు, అది ఆయన చేసినాడు. ఇవేవి చేయకోకుండా ముందే మనల్ని చేసింటే ఎట్లా బతకాలి వాళ్ళు? ఏమి తినాలి వాళ్ళు? ఏం చేయాలి వాళ్ళు? అజ్ఞానంగా మానవులు మాట్లాడకూడదు. అందుకనే ఇంత చేసినటువంటి దేవుణ్ణి స్తుతించాలని, ఆరాధించాలని, ఘనపరచాలని, నాకు నా చేతుల కష్టార్జితను దీవించి ఆరోగ్యం ఇచ్చి, నాకు చేతుల నిండా పని ఇచ్చి, కావలసిన జ్ఞానం ఇచ్చి, తెలివిచ్చి, మంచి జన్మం నాకు ఇచ్చి మానవుడుగా తన పోలికలో నన్ను చేసినాడే దేవుడు. అమ్మా, నేను ఎంత రుణపడి ఉండాలా దేవునికి? ఎట్లుండాలి? 100వ కీర్తన 3వ వచనంలో అంటున్నాడు, అందుకనే మీరు ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించండి అంటాడు. కృతజ్ఞత లేని వారుగా ఉండొద్దండి. మన కష్టమే మాది, నా బలం అనుకోవద్దండి. దానికి తప్పకుండా దేవుడు చూపిస్తాడు. ఒక టైం ఉంది, అట్లాంటి వారికి తప్పకుండా దేవుడు రోజు చూపిస్తాడు. అప్పుడు ఏమి చెప్పినా వాళ్ళకి ఏం కాదు, అవకాశమే ఉండదు. ఉన్న టైం అంతా వేస్ట్ చేసి, దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని పెడిచెవుని పెట్టి, ఇష్టానుసారంగా బతికి, ఆస్తే నా భాగమని, సంపదే నా గురి అని, ఇది లేకపోతే నేను లేనని, నిజంగా ఆదివారం ప్రభువు దినమని కూడా ఆ ప్రభు దినాన్ని కూడా దొంగిలించి, ఆ రోజు కూడా పని పాటలు చేసుకొని, ఆ రోజు కూడా తన సొంత పనులు చేసుకొని మోసము చేసేవాళ్ళు దేవుణ్ణే మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంతే. ఎందుకు రావడం లేదు వర్షిప్కి ఆధారం అంటే, నాకు చాలా పనులు ఉంటాయి, అసలు రెస్టే లేదు, అసలు ఏమి లేదు, నాకు ఏమీ లేదు, చాలా కష్టం, గంట నేను రాకపోతే ఇంత అయితే నా పని బరువు అయిపోతుంది, నేను భరించలేను అని మీరు ఎన్ని చెప్పినా కూడా, ఇట్లాంటి కథలు మనం ఎన్ని చెప్పినా దేవుడు మాత్రము విననటువంటి సమయం వస్తుంది గ్యారెంటీగా. ఎప్పుడు ఈజీగా ఇవి చెప్పి మనం తప్పించుకుంటాం కదా, ఆ రోజు తప్పించుకోలేము, నా తీర్పుకి నిలబడాల్సిందే. ఎందుకు దేవుడు చేసిన మనుషుల్ని ఇట్లా? దేవుడు తన స్వరూపంలో మనిషిని చేసినాడు కదా, ప్రసంగి 7:29 ప్రకారంగా ఆయన యథార్థవంతులుగా చేసినాడు కదా, మనిషిని తన పోలికలో చేసినాడు కదా. ఇట్లాంటి మానవుడు దేవుని యొక్క క్రియల్ని ఏం చేయకూడదు, ఆలోచించేయాల. నేను ఎవరి ద్వారా వచ్చిన, నాకు ఈ జన్మ ఇచ్చింది ఎవరు? మా అమ్మ, మా నాయన అట్లా అనుకుంటున్నారా? మళ్ళీ వారిని కలిగించింది ఎవరు? వాళ్ళని కలిగించింది ఎవరు? అట్లా వెనక్కిపోండి. వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరు? వీళ్ళకి తల్లిదండ్రులు ఎవరు? వీళ్ళకి తల్లిదండ్రులు ఎవరు? లాటుగా మనిషి ఎట్లా ఆరంభమైనాడు, ఎట్లా ఉద్భవించినాడు, ఎట్లా వచ్చినాడు? ఇదంతా తెలుసుకోకుండా, కృతజ్ఞత లేకుండా, అజ్ఞానుల మాదిరిగా, మూర్ఖుల మాదిరిగా, పశుపాయల మాదిరిగా మనుషులు జీవిస్తున్నారు చాలామంది. దేవుని ఆత్మ కలిగి కూడా జీవాయువును ఊదగా నరుడు ఏమైనాడు? జీవాత్మ అయినాడు, బతికేవాడైనాడు. దేవుని ఆరాధించాలా, దేవుని స్తుతించాలా, దేవుని మహింపరచాలా, ఇది మంచి, ఇది చెడ్డు అని ఆలోచన చేసే ఒక ఆత్మ దేవుడు ఉంచినాడు కదా. ఆ ఆత్మలో దేవుడు మనిషిని చేసినాడు కదా. ఇంత దేవుడు మనల్ని గొప్ప వ్యక్తిగా చేసి ఆయన మాట్లాడతాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. మీరు ఆకాశ పక్షులను విచారించండి, అవి విత్తువు కోయవు కదా, కొట్లలో కూర్చుకోవు కదా, మరి మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. ఏమన్నాడు? మీరు వాటికంటే అంటే అర్థమేమి? వాటికి ఆత్మ లేదు, ప్రాణం ఉందంతే. పక్షులకి, జీవులకి, మృగాలకి ఆత్మ లేదు, ప్రాణం ఉందంతే. అయితే మానవునికి ఏముంది? జీవాయువును మనుషుని యొక్క నాష్టిక రంధ్రముల్లో దేవుడు ఊదినట్టుగా ఏ జంతువుల్లోనూ ఊదలేదే, ఏ పక్షులకు కూడా అట్లా ఆయన ఊదలేదు కదా. మనిషిని మాత్రం ప్రత్యేకంగా బ్రీత్డ్ అంట ఆయన ఊదగా నరుడు జీవాత్మ అయినాడు, ఆత్మ కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం ఆత్మ అయినటువంటి దేవుడిని మనం సేవించాలి. దేవుడు మనకు ఆత్మ ఇచ్చిన దానికి ఆ దినాన్ని కూడా దొంగిలిస్తే ఎంత పెద్ద నేరమో ఇది, చాలా పెద్ద నేరం. ఒకసారి సండే వర్క్ బుక్ చేసినారు నాకు, నేను రానన్నా. లేదు రావాలా అన్నాడు. నేను వచ్చేది లేదన్నాను.
రాకపోతే రిమార్క్ అవుతుంది అన్నాడు. అయినా పర్లేదులే అన్నాడు. నీ ప్రమోషన్కి అభ్యంతరం అవుతుంది, ఇంకా మంచిదేలే అన్నాడు. ఇట్లా మాట్లాడితే ఎట్లప్ప నువ్వు రావాలా అన్నారు. ఇది స్టాండింగ్ గార్డ్, ఏమి లేదా స్టాండింగ్ గార్డ్ అట్లా. స్టాండింగ్ గార్డ్లో ఇది కంపల్సరీ హాలిడే సండే. అట్లంతా మాట్లాడదు, కంపెనీ కోసం మనం పని చేయాలి, రైట్ చేద్దాం, కానీ నాకొద్దు, నాకు ఈరోజు కంపల్సరీ హాలిడే, ఈ దినమంతా దేవుందే, నేను రాను. నా బదులు ఇంకా చాలామంది వెయిట్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్పంటే లేదు వాళ్ళు చేయరు సరిగా, నేను కూడా ఈరోజు నేను చేయను. మరి ఇట్లా ఆర్గ్యుమెంట్ అయిపోయింది లాస్ట్కి. అతను కూడా కేథలిక్ మనిషే. ఏమంపా నేను కూడా క్రిస్టియనే కదా, మా సూపర్వైజరు, నేను కూడా క్రిస్టియన్ కదా, నేను కూడా పోతున్నాను చర్చికి, నాకు కూడా చర్చ్ ఉంది కదా, నీకు ఒక్కడికేనా, వర్క్ ఈజ్ వర్షిప్ అయితే అన్నాత అన్నాడు. ఆహా, అంటే ఈరోజు మాత్రం వర్క్ వర్షిప్ కాదట, నేను ఈరోజు సండే వర్షిప్ ఈజ్ గాడ్స్ వర్షిప్ అంటే వద్దపా ఇవన్నీ. లాట్కి అయితే నువ్వు రాలేవా రేపంటే, ఏమంతే స్పెషల్ అంటే సండే నేను రాను, బృందం పెట్టద్దు. ఇప్పుడు నా ఎదురుగా నువ్వు ₹1,00,000 కట్టు పెట్టన్నాను, రేపు రా అని 1,00,000 కట్టు పెట్టి నేను వస్తే అడిగన్నాను. బాబా నిజంగా మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడే లేచినటువంటి యేసుక్రీస్తు యొక్క ఈ త్యాగాన్ని కనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా సండే పోగొట్టుకోరు గ్యారెంటీ కాదు. ఎంతైనా కోట్ల లాభం ఉంది, ఎంతైనా లాభం ఉన్నది. ఎందుకంటే సండే ఈజ్ ది లార్డ్స్ డే. ఎవరి రోజు అది? ప్రభుదిని. మరి దేవుడు ఇంత బాగా సృష్టిని మనకి చేసి మన చేతిలో పెట్టినాడు కదా. కొంతమందికి పనే దేవుడు, ఏదంట వర్క్ ఈజ్ వర్షిప్ అంట, దాన్నే ఆరాధిస్తారు. మళ్ళీ అదే కదా, సండే రాకుండా నువ్వు పని చేసినావు అనుకో, అప్పుడు ఎవరు పూజ చేసినట్లా? అంతే కదా, సండే వర్షిప్లో ఉండాలి. లేవు, మళ్ళీ ఆడున్నావు, నీ పని లేవున్నా మీన్స్ వర్క్ ఈజ్ వర్షిప్ అంటే నువ్వు ఏం పూజ చేసినావు? విగ్రహారాధన చేసినావు, అంతే. బొమ్మలు పూజ చేసినావు. ఎందుకంటే బైబిల్ అంటుంది కొత్త నిబంధన, ధనాపేక్ష విగ్రహారాధన. ఏది? ధన ఆపేక్ష విగ్రహారాధన కదా. అఫెక్షన్ ఆఫ్ మనీ ఈజ్ ది ఐడల్ వర్షిప్. దేనిపైన? ఈరోజు సండే నేను జాబ్ చేస్తే నాకు ఈరోజు ఒక ₹10,000 బెనిఫిట్ ఉంటుంది ఒక్క రోజుకి అంట. ఇదే విగ్రహారాధన అంటే, ఇదే. అదే క్రిస్టియన్గా నువ్వు దేవుని బిడ్డగా బాప్తిజం పొందిన వాడుగా దేవుని సేవించకపోదుగా ఈ కథలన్నీ చెప్పేది పాపం, ఇది కాదు. అందుకే దేవుని దినాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని అద్భుతంగా చేసినాడు కదా, ఇంత సృష్టిని చేసి, ఇంత బాగా చేసి, ఆఖరిగా దేవుడు మానవుని సృష్టించినాడు కదా. ఎట్లా సృష్టించిన మానవుణ్ణి ఆయన? ఎట్లా చేసినాడు ఆయన మానవుణ్ణి? 139 కీర్తన 14 వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధమును నేను చూడగా, బాగినడు మాటలు ఇవి. నీవు నన్ను కలుగు చేసిన విధమును నేను చూడగా నాకు భయము ఆశ్చర్యము కలుగుచున్నది. మరి అందును బట్టి నేను నీకు కృతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏది? ఎక్కడ? అదే ఈరోజు. దేనికి నేను కృతాస్తుతులు చెల్లిస్తున్నాను? నన్ను నువ్వు ఆశ్చర్యంగా చేసినావు, అద్భుతంగా చేసినావు. నీకు ఎంత గొప్ప ప్రభువా, నువ్వు నన్ను ఇలాగా ఆశ్చర్యంగా చేయకపోతే, నాకు జన్మనే ఇవ్వకపోతే, దిగంబరిగా వచ్చినటువంటి నేను ఇంత చేసుకుంటున్నానంటే ఇది నీ కృప కాదా? అందుకే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థనకి ఆరాధనకి రాకోకున్నటువంటి మీ వాళ్ళకి ఖచ్చితంగా హెచ్చరిక చెప్పండి, అది మీకు మంచిది. వాళ్ళు రక్షించబడితే మీకు కూడా దీవెన, మీ కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది. నీవు నన్ను కలుగు చేసిన విధమును నేను చూడగా నాకు భయము. ఎందుకు నేను దేవుణ్ణి ఆరాధించకూడదు? దేవుని ఆరాధించాలని తప్పిస్తే, అమ్మా ఎంత భయంకరం ఇది, నాకు తప్పకుండా శిక్ష ఉంటుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మళ్ళీ కింద, నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక మాట చెప్తున్నా లాస్ట్కి, నాకు కలిగిన ఎముకలు రహస్యంగా లేవు కదా. మనకున్నటువంటి 206 ఎముకలు ఎవరు పెట్టినవి? ఇవన్నీ ఎందుకు చెప్తాడు కదా,
206 ఎముకలు దేవుడు నీకు గూడుగా పెట్టి కదా, పైన మాంసాన్ని కప్పి దానిపైన నరాలను పొదిగించి ఆ నరాల పైన చర్మాన్ని పొదిగించి దాని లోపల నీకు రక్తాన్ని సరఫరా చేసి ఇంత అద్భుతంగా చేసినాడే. అందుకే నీవు నన్ను కలుగు చేసిన విధమును నేను చూడగా నాకు భయం, నాకు ఆశ్చర్యమవుతుంది ప్రభువా. నిజంగా నేను స్తుతించకపోతే అర్థించకపోతే చాలా తప్పు చేస్తున్నా. దేవుడు ఎంత అద్భుతం చేస్తాడు. నీవు ఏమంటే మళ్ళీ అక్కడ ఏమంటాడు తెలుసా, నాకు కలిగిన ఎముకలన్నీ నీవు లెక్కించితివి. ఎముకలు 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 ఎక్కడ ఏర్పడ్డాయి ఎముకలు? ఇది ఎక్కడ ఏర్పడ్డాయి ఎముకలు? ఇది తల్లి గర్భములో కదా. ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయములో, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో ఇట్లా ఉంది. ఈ విధంగా ఉంది అక్కడ, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. చూలాలి, చూలాలంటే ఏమర్థం? గర్భిణీ స్త్రీ, గర్భిణీ స్త్రీ గర్భములో ఎముకలు ఎలాగెదినాయి నీకు తెలుసా అంటాడు. అది నీవు మర్చిపోయినావా? అట్లా నీ ఎముకల్ని సరిగా గూడుగా అమర్చి బాగా బలపరిచి దానికి ఒక ఆకారం అందమిచ్చిన మనిషిగా మనసు పుట్టించినాడే దేవుడు. నీ తల్లి గర్భములో నీకు మీ అమ్మ చూలాలుగా ఉన్నప్పుడే, నిన్ను గర్భము ధరించినప్పుడే నీవు ఎట్లున్నావో తెలిసిన, నీకు కలిగిన ఎముకలు క్రమంగా పెట్టినవాడు ఆయనే. ఏ ఎముక ఆడ ఉండాలో కరెక్ట్గా ఉండాలి పెట్టినటువంటి వాడు ఆయన కదా. మరి మర్చిపోయినారు చాలామంది. మా ఇంటికి మేము వచ్చినామన్నట్టుగా ఆలోచన చేస్తున్నారు. మాది మేము పుట్టినాము వచ్చినాం అంతే అని. మమ్మల్ని ఎవరు కలిగించే ఆ దేవుడు పుట్టిన మేము నన్ను కన్నారని చెప్పాను. ఇంకా 139 కీర్తన ఏమంటుంది చూద్దాం కొంచెము. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినముల నీవు నీ గ్రంథములో లిఖితములాయను. దేవుని మైండ్లో ఉన్నాం మనంతా. యాక్చువల్ గ్రంథం అంతా ఆయన మైండే. ఆయన జ్ఞానములో ఉన్నాం, ఆయన ఆలోచనలో ఉన్నాం మనందరం కూడా. తప్పించుకోలేం కదా. ఎముకల్ని జతపరిచిన వాడు ఆయనే. మళ్ళీ అంటాడు అక్కడ, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసిను. భూమికి వచ్చినాడు, పెద్ద అయినాడు, పెద్ద దేవుడు లేడు అంటున్నాడు, నమ్ముకున్నాడు. రక్షించబడిన తర్వాత ఏమంటే నాకు టైం లేదు అంటాడు, నాకు సమయం లేదు అంటాడు, నా పనే నాకు ఎక్కువైంది అంటాడు. ఆ రోజే దేవుడు నువ్వు పిండముగా ఉన్నప్పుడు నిన్ను నీ గర్భంలో చూసినాడు కదా, ఆ రోజు నీకు అవుట్ పెట్టింటే బాగుండు. ఆ రోజే దాన్ని క్లోజ్ చేసిన చాప్టర్ బాగుండే. దేవుడు తను మా ఇంట్లో పెట్టుకొని భూలోకానికి రప్పించి దేవుడు ఇంతగా చేస్తే ఇప్పుడు ఏమంట నాకు టైం లేదు కదా. ఇప్పుడు ఆ దేవుడు నన్ను సృష్టించినాడు కదా అని ఆలోచన లేదు. ఆ దేవుడిని ఏమని సంబోధించాలని చెప్పి అర్థమే లేదు. అసలు దేవుడే లేడన్నప్పుడు ఇంక నీకు దేవుని భయమే లేకుంటే దేవుడిని ఏమనుకుంటాడు? ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండము ధర్మోపదేశ కాండలో ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయములో ఒక మాటను చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 6వ వచనం అనుకుంటాను. 6వ వచనం 32:6లో, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. ఎవరు? యెహోవా దేవుడు నిన్ను పుట్టించినాడు, మరి స్థాపించినాడు, నీ ఎముకల్ని స్థిరపరిచినాడు, నిన్ను దిట్టపరిచినాడు. ఈ ఎముకల గూడుకి స్టాండర్డ్గా వెనుక ఒక గూడు ఉంది. వెనుక ఎముక ఉంది, దాన్ని ఏమంటారు? స్పైనల్ కార్డ్ అంటారు. అంటే వెన్నుముక ఇక్కడి నుంచి కింద వరకు ఉంటుంది కదా. దానికి పక్క ఎముకలు ఉంటాయి. మొత్తం అన్ని ఎముకలు కలిసి 206 అని చెప్పని సైన్స్లో ఉంది. బైబిల్ కూడా బాగా అంటుంచండి, నీ ఎముకలన్నీ లెక్కించిన వాడు నేనే. నువ్వు పిండముగా ఉన్నప్పుడు నేను చూసిన వాడిని నేనే. నాకు సరిగా తెలియదు కానీ పుట్టినప్పుడు చిన్న పాప
ఒక 6 వారాల వరకు కిడ్నీ స్థలంలో ఉండదట. అది నాకు తెలీదు. కిడ్నీలు ఆ స్థలంలో ఉండవంట. 6 వారాలు 6 నెలలు సరి గుర్తులేదు అది. తర్వాత అప్పుడు సరిగా వచ్చి ఇక్కడ అటాక్ అవుతాయంట అవి కిడ్నీలో ఎవరు అక్కడ. దీన్ని ఎట్లా మరి ఎవరు జమ చేస్తున్నారు? దీన్నంతా ఎవరు పెడుతున్నారు? ఏ టైంకి అవి సరిగా అక్కక్కడ అమరుస్తేనే కానీ ఈ గూడు సరిగా ఉంటుంది. ఆ గూడు ఈ స్కెలటన్ అది అస్థిపంజరం. ఇది అస్థిపంజరము కదా, దీంట్లో ఏమీ లేదు కదా. ఈ అస్థిపంజరములో అన్ని ఎముకలకి దేవుడు ఏది పెట్టాలో అది పెడితే, ఆ కాల్షియం పెడితే అప్పుడు ఏమవుతుంది? అది బాగా నిటారుగా ఉంటుంది. ప్రసంగి గ్రంథం అంటుంది వెండి తాడు విడిపోతుంది అంటాడు. వెండి తాడు అంటే వెన్నుపూస, వెన్నెముక. ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటే బాగా కూర్చుంటారు, లేస్తారు, దబదబ నడుస్తారు, ఏదైనా పనులు చేస్తారు. కొంతమంది ఇట్లా వంగిపోయి ఉంటారు, ఛాన్సప్ కూర్చోలేరు, లేవలేరు. డాక్టర్ దగ్గర పోండి, మీకు అదేదో వీక్ ఉంది గ్యారెంటీగా. నేను అబద్ధం చెప్పలేదు, నిజం చెప్తున్నా. చాలా ప్రాబ్లం మీకు అది చేస్తుంది అనుకో. చాలా కూర్చొనిదు, నిలబడినీదు, మీరు ఒత్తాయి చేస్తుంది, బాధ పెడుతుంది, పెయిన్ చేస్తుంది, ఏదో ఒక రకంగా మీకు ఇబ్బంది కలిగిస్తుంది అనుకోండి. వెనక ఈపుల్లో కదా డాక్టర్ని కన్సల్ట్ చేయండి కదా. వెన్నుపూస ప్రాబ్లంలో ఉందేమో. దేవుడే దాన్ని అలాగ మనకు అమర్చకపోతే ఈ బాడీ ఇట్లా నిలబడుతుందా? మీరు నమ్ముతారు లేదో. నేను ఎప్పుడూ ప్యాసింజర్ ట్రైన్కి పోతాను ఎక్కువ. ఇప్పుడు కూడా ఈ మధ్యలో కొంచెం రిజర్వేషన్లో పోతున్నా. ఇక్కడి నుంచి ప్యాసింజర్ ట్రైన్లో కూర్చుంటాను నేను కాకినాడ పోయేకి. కాకినాడకి 750 కిలోమీటర్లు ఉంది. ఒకసారి విశాఖపట్నం కూడా పోయినా, 1000 కిలోమీటర్లు కరెక్ట్గా. అది ఏ సీట్లో కూర్చుంటానో ఆ సీట్లోనే గిమాట పైకి లేనే. నా వెనక చాలామంది చాలాసార్లు కాకినాడకు వచ్చినారు. ఏమి సార్లు ఏం లేడపా, ఏమి ఎంత ఓపికమో. నిజంగా మీరు నమ్ముతారు? ఇప్పుడు అంతే. నేను బస్సులో కూర్చుంటే గిమిక్ అనలేదు, అట్లే కూర్చుంటాను, అట్లే ఉంటాను. కొంతమంది రిజర్వేషన్ ఉంటే మాత్రమే బండ్లలో ప్రయాణం లేకపోలేదు. ఎందుకంటే పండుకుండేకి ఏం లేదు, ఓపిక లేదు, సత్తువు లేదు, శక్తి లేదు, కాల్షియం ఎంత కావాలో అంత లేదు. అయినా దేవుడు అట్లే బతికిస్తున్నాడు కదా, బతుకుతున్నాం కదా. ఇక్కడ అంటున్నాడు ఆయన, వెండి తాడు విడిపోతుంది, మరణములో నీవు అది కోలిపోతుంది, అది కూలిపోతుంది, అది లేకుండా పోతుంది, అది మెత్తబడుతుంది. ఇక దాని నుంచి నీకు ఏ శక్తి ప్రభావాలు ఉండుకోకుండా దినుమొకటి వస్తుంది అని చెప్పన్నారు. దేవుడు మనల్ని కలిగించినాడా? ఆడు ఎంత మాట సృష్టించడానికి నీకు తండ్రి గాడా, నీ దేవుడు గాడా? 32వ ధర్మశాస్త్రంలో 6వ వచనంలో, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి గాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను, స్థిరపరిచెను, నేను దిట్టపరిచెను. 80 ఏళ్ళ దాకా బాగా చక్కగా ఉన్నట్టు అర్థమేమి. ఈ సర్కిల్లో సోడా అమ్ముతారాడ. సోడా అమ్మే దగ్గర ఒక ముసలోడు ఉంటాడు. ఆయన వయసు 93 సంవత్సరాలు. ఇప్పుడు ఆడున్నాడు చూడండి, ఆడుంటాడు, సోడా కొడుతుంటాడు. 93 ఏళ్ళు కూడా సోడా కొడతాడు, కొట్టి అమ్ముతాడు, కొంచెం వంగి నడుస్తూ ఉంటాడు. ఎన్ని ఏళ్ళు అంటే 93. మొన్ననే తాగిన సోడా. 93 ఏళ్ళు. ఏమంటే అల్లా దియా ఏమంట, దేవుడు ఇచ్చినాడట. నిజంగా చూడండి, ఇంకా ఆ మనిషి బాగా గట్టిగున్నాడు. మరి నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు తాత ఇంత నీకు ప్రాబ్లము? నీ కొడుకు బాగా పనిచేస్తాడు, ఇంకో కొడుకు బాగా పనిచేస్తాడు అంటే నేనేం చేయాలి? ఇంట్లో కూర్చుంటే వీక్ అయితే నాకు తెలుసు అంటాడు. అందుకే నేను ఇటు వచ్చి నడుచుకొని వస్తేనే నాకు ఇవన్నీ. అంత ఏజ్లో కూడా శుక్రవారం తప్పకుండా మసీదులో ఉంటాడంట. చూడండి ఎంత భయం, ఎంత భక్తి. నిజంగా దేవుడు నాకు ఇంత ఆయుష్ ఇచ్చినాడు, ఇంత ఆరోగ్యం ఇచ్చినాడు, ఇంత శక్తి ఇచ్చినాడు, నిజంగా నన్ను భూమి పైన మనిషిగా దేవుడు ఇట్లా చేసినాడని చెప్పనే కృతజ్ఞత అంటే అదే. ఆ వయసులో 93 ఏళ్ళలో కూడా సోడా కొట్టి పని చేయాలంటే నాకు చనాచరం అయిపోయి నిజంగా ఆ బండి దొప్పుకొని పోతాడు. సరే ఏమంటే ఆయన దొప్పుతాట. ఏమి మాటలు, ఏమిది? దేవుడు ఇంత అద్భుతంగా మనిషిని చేసినాడు. దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యం కదా. ఈ విధంగా దేవుడు మానవుణ్ణి చేయుట తప్ప మన సబ్జెక్టుకు వచ్చిన. దేవుడు మానవుని ఇలాగ సృష్టించుట పాపమా? తల్లి గర్భములో, చూలాలి యొక్క గర్భములో ఎముకల్ని ఆ విధంగా ఆయన ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టడము అనేది
పాపమా, నీవు ఇంత పిండంగా మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేను నిన్ను చూసినా అన్నాడే, ఆ పిండముగా నిన్ను అక్కడ వృద్ధిపరిచింది, అది పాపమా? ఎందుకు మరి కొంతమందికి అర్థం కాలేదు? జన్మ పాపం అనంటా ఉన్నారు, జన్మించిందే పాపం అంటున్నారు కదా. దావీదుని అలాగ దేవుడు పుట్టించింది పాపమా? పుట్టి నీవు ఇలాంటి పాపం చెయ్యప్ప అని చేసినాడు దేవుణ్ణి, దేవుడిని. ఆదామును కూడా నువ్వు పాపం చెయ్యాలా అని ఆదాముని చేసినాడా? అట్లుంటే తన పోలికి ఎందుకు దేవుడు ఆదాముకి ఇస్తాడు కదా. అట్లా ఒక వ్యక్తి పాపం చేయాలా అనే ఉద్దేశం దేవునికే ఉంటే ఎందుకు వాళ్ళని పుట్టింపు చేస్తాడు? ఒక దుశ్శక్తిని ఎందుకు ఆయన కలిగింపు చేస్తాడు? పాపాన్ని ఎందుకు ఆయన సృష్టిస్తాడు? మనం పాపం చేయాలనుకుంటే అప్పుడు మనల్ని అలాగా ఆయన పుట్టిస్తే ఆయన కూడా నీతిమంతుడు కాడు కదా. కాబట్టి ఎవరైనా కానీ జన్మ పాపం ఉందంటే నమ్మకండి. తల్లిదండ్రుల ద్వారా కలిగినటువంటి పిల్లలు పాపం కాదు, దేవుని వరమా కదా రా, వరమో కాదా మాకు తెలుదా, నువ్వు చెప్తే ఏంటమంటారా? వరమే. 127 కీర్తన ఏమంటది? గర్వఫలం యెహోవా ఇచ్చే. మరి ఇది పాపమా? నాకు అర్థం కాలే. మళ్ళీ వీళ్ళకి ఎట్లా అర్థమైంది నాకు తెలిసి, చెప్పే వాళ్ళకి జన్మపాపం చెప్పాలి ఎట్లా నాకు అర్థం కాలే. గర్వఫలం యెహోవా ఇచ్చు బహుమానము అనే బదులు నా బైబిల్లో కొట్టేసుకుని గర్భఫలం యెహోవా చేసిన పాపని పెట్టేస్తా. ఎట్లా తమ్ముడు? బాగుంటారా? బాగుండుదా? ఏంటి బాగుండదమ్మా? మన ఇష్టం. దేవుని ఇష్టంతో ఏం పని మనకి? మా ఇష్టమే మా ఇష్టం అంతే. కాబట్టి అలాగా కలిగించినటువంటి దేవుడే మనకు తండ్రి, ఆయనే మన సృష్టికర్త, ఆయన మనల్ని కలిగించినాడు. యెషయా గ్రంథంలోన 63వ అధ్యాయంలో నాకు దొరికింది ఆ మాట, ఇక్కడే ఉంది. దాని మొదట నేను పెట్టుకున్నాను. 63వ అధ్యాయం 16వ వచనంలో, నీవే మాకు తండ్రివి, అబ్రాహాము మమ్మును ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. ఎంత మంచి మాటలో ప్రవక్త చెప్తున్నాడు. నీవే మా తండ్రి, నీవే నా దేవుడు, నీవే నన్ను కలుగజేసినావు. నీవు కలిగించకపోతే నాకు ఏం జరగదు. కీర్తన దబదబా కొంచెం, కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దాం. దావీదు రాసినటువంటి కీర్తన 72వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఒక మంచి మాట దేవుని వాక్యం మాట్లాడుతుంది. 72వ అధ్యాయం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడును గాక, ఆయన మాత్రమే. ఆశ్చర్యం కదా? దేవా నన్ను పరీక్షిసి కదా, ఇంత నిన్న జ్ఞానవు ಆಶ್ಚರ್ಯವಾಗಿದೆ ಆದಷ್ಟು ವಾದದು ನನಗೆ ತಿಳುಕದು. నాకు తెలియకపోయినా నువ్వు ఇంత అద్భుతంగా నన్ను చేసినావని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. కృతజ్ఞత లేని వారు చెప్పే మాటలు ఏమంటా, మేమే అంతా మాదే, మా ఇష్టమే. ఇంకా కొంతమంది అడపాదడప, వీళ్ళకి అనుకూలమైతే ప్రార్థన, లేకపోతే అది కూడా లేదు. వీళ్ళకి సరిపోతే ప్రార్థన అస్సలు ఉండదు. దేవుడు ఎందుకు చేసినాడు వీళ్ళని? ఆయన ఆశ్చర్యంగా ఎందుకు మనల్ని ఇట్లా చేసినాడు? కీర్తన గ్రంథములో 77వ అధ్యాయములో 14వ వచనంలో అక్కడ ఈ విధంగా ఉంది. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ ప్రభావమును నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలమే మమ్మల్ని కలిగించింది అంటాడు. దేవుని యొక్క శక్తి మనల్ని పుట్టించింది. నిజంగా ఈరోజు ప్రపంచమంతా ఇంతమందికి ఆయుస్సు ఉందంటే ఎంత గొప్ప దేవుడు ఆయన. ఇంతమందిలో ఆయుస్సు పెట్టాలంటే ఎంత గొప్ప దేవుడు ఆయన. 86వ కీర్తన గ్రంథం 86వ అధ్యాయం కీర్తన గ్రంథం 9వ వచనంలో అక్కడ ఈ విధంగా రాబడి ఉంది. ప్రభువా నీవు మహాత్మము గలవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు, నీవే అద్భుతీయ దేవుడవు,
నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు. ఇంత ఆశ్చర్యంగా దేవుడు మనిషిని చేసినాడు కదా, మనల్ని చేసినాడు కదా. నేను ఒక మాట అంట, ఇంత అద్భుతంగా దేవుడు మనిషిని చేయడం పాపమే, శాపమే, దేవుని తప్పే కదా. ఆహా, అట్లా రుజువు చేస్తున్నారు మళ్ళీ చాలా మంది. ప్రార్థన రాక, ఆరాధన రాక, దేనికి రాక, అట్లా రాకున్న వాళ్ళంతా ఇదే రుజువు చేస్తున్నారు. ఎట్లా? దేవుడు తప్పు చేసినాడు, నన్ను పుట్టిసి తప్పు చేసినాడు, నాకు ఈ జ్ఞానం ఇచ్చి తప్పు చేసినాడు, నాకు ఈ ప్లాన్లు ఇచ్చి తప్పు చేసినాడు, నాకు చేతి నిండా పనులు ఇచ్చి నాకు తప్పు చేసినాడు, నాకు అన్ని దేవుడు ఇచ్చి తప్పు చేసినాడు, నేను ఇంతటి వాడిని ఈరోజు పెద్ద అయిన దానికి దేవుడు తప్పు చేసినాడు, దేవుడు తప్పే చేసినాడు, దేవుడు చేసిందంతా పాపమే అంటారా? ఇట్లాంటి వాళ్ళని బైబిల్ అంటది మూర్ఖులు, మందమతులు, పశుప్రాయులు కదా. నేను తిట్టినట్టుంది కొంతమందిని, నేను తిట్లా, బైబిల్ మాటలే చెప్తా ఉన్నాను కదా. 86 కీర్తన 9, 10 అక్కడ మనం ఇంతవరకు చూసినాం కదా. 136 కీర్తన 4వ వచనం ఒకసారి చూద్దాం. 136వ అధ్యాయం కీర్తనల గ్రంథం ముగిస్తున్నట్లే కొంచెం చూడండి. 136వ అధ్యాయము, ఆయన ఒక్కడే మహిమ ఆశ్చర్య కార్యములను చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఇది మీరు ఎంత కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు? కృప, ఆయన దయనే మనల్ని కలిగించింది. కృప అంటే దయ, ఉచితార్థమైన దేవుని వరం. ఆయన కృప లేదే మనం లేం. ఆయన దయ, ఉచితమైనటువంటి జాలి మన పైన ఉంది కనుక మనం ఏమైనాము కలిగినాము, లేకపోతే కలగలేము. ఎంత గొప్ప దేవుడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 15వ అధ్యాయం 11వ వచనం అనుకుంటాను, చూద్దాం అక్కడ. 15, 11 యెహోవా, వేల్పుల్లో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? దేవుని వంటి దేవుడు ఎవరు ఉన్నారు? అద్భుతాలు చేసేవాడు నీవే, మహత్కాలు చేసేవాడు నువ్వే, బలమైన కార్యాలు చేసేవాడు నువ్వే. మరి నన్ను కలుగు చేసిన వాడు కూడా నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధమును నేను చూడగా నాకేమైంది? అమ్మా, దేవుణ్ణి సేవించకపోతే ఎంత అపరాధం తెలుసా? ఇంత అద్భుతంగా నన్ను చేసి మానవునిగా భూమి పైన పెడితే ఇప్పుడు దేవుడు ఎవరు అంటావా? నాకు టైం లేదంటావా? నాకు చేత కాదంటావా? నాకు సమయం లేదంటావా? నా పనియే నాకు దేవుడు అంటావా? నేనే నాకు దేవుడు అంటావా? నా బలమే నాకు దేవుడు అంటావా? నా డబ్బే నాకు దేవుడు అంటావా? నా ఐశ్వర్యమే నాది, నేనే అంటావా? అట్లా అనుకుంటే నీవు పశుప్రాయుడు. ఒక దినం పోతావు, ప్రాణం విడిచాడు పోతావు. ఎక్కడ పోతావు? నేరుగా అయిపోయింది. అప్పుడు నేనే ఇవన్నీ ఏమీ కాపాడు. ఏమిటా? ఏమి కాపాడు. కాబట్టి వాక్యం చెప్తుంది, అద్భుత రీతిగా దేవుడు మనల్ని సృష్టించినాడు. నీవే వేల్పుల్లో నీ వెంట వాడు ఎవరు లేరు అని చెప్పంటున్నాడు. మహోపకారాలు చేసేవాడిలో నిన్ను మించినటువంటి దేవుడు వాకు లేడు అంటున్నాడు. యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాము. 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయంలో మంచి మాట చూద్దాం. 5వ అధ్యాయం 9వ వచనం అనుకుంటాను, చూడండి. 5:9 అనుకుంటా. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. కిందకు పోతే ఇప్పుడు మనకి ఏం కావాలో అని ఆయన ఇస్తున్నాడు. అక్కడ కింద వచనాలు చూస్తే అద్భుతంగా ఆయన అద్భుతాలు చేసేవాడు, బలమైన కార్యాలు చేసేవాడు. దాంట్లో ముఖ్యంగా మనల్ని తాను ఎంతో అద్భుత రీతిగా ఆయన కలిగించినాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి మనం పవిత్రులా, పాపులా? దేవుడు సృష్టించిన ఈ మనిషి మరి పాపియా? దేవుడు పాపముతో మానవుని చేసినాడా? ఏంది ఈరోజు అనేకులు చెప్పేది? జన్మ పాపము ఉంది అని. మనిషి పుడితేనే పాపములో పుట్టినాడని చెప్పని, పాపముతో పుట్టినాడని. ఏంటి ప్రవర్గాలు? వాక్యానికి వ్యతిరేకమైన మాట మాట్లాడుతున్నారు ఇక్కడంతా. కాబట్టి దేవుడు నన్ను కలిగించినాడు, మనల్ని సృష్టించినాడు, ఎంత అద్భుతంగా ఆయన చేసినాడు.
కీర్తన 3:3 ఆయనే మనల్ని పుట్టించాను, ఆయనే మనల్ని కలుగజేసిన. ముగింపు మాటలు చెప్తాను, కొంచెం చెప్తాను చూడండి. మానవుడు జన్మిస్తేనే పాపి కాదు అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇది ముగిచ్చేస్తాను, నెక్స్ట్ వేరే టాపిక్ పోవాలని చెప్పాను. జన్మతోనే మనిషి పాపిగాడు, పాపం చేసినప్పుడే పాపి. పాపం చేసేంతవరకు ఏం కాదు, ఫ్రాంక్గానే ఉంటాడు. ఎప్పుడైతే పాపం చేస్తాడో అప్పుడు ఏమవుతుంది, యథార్థత పోతుంది, ఇక పాపం వస్తుంది. హోషేయ 10:8 చెప్పినాం కదా పోయిన వారం. వారిలో పాప స్వరూపం ఏర్పడుతుంది. పాపం చేస్తే ఆ స్వరూపం వారిలో బయలుదేరింది. అట్లా అందరూ పాపం చేశారు కాబట్టి అందరికీ మరణం వచ్చేసింది, అంతే. ఒకరి ద్వారా అందరికీ సంక్రమించేది ఇది కాదు కదా. ఆదాము ఎలాగైతే పాపం చేసినాడో అలాగే వీళ్ళు చేస్తున్నారు, మనము చేస్తున్నాం. అందుకే పాపం ఎవరిని వదిలిపెట్టదు కదా. ఏ భేదము లేకుండా అందరినీ దేవునికి దూరం చేసేదే పాపం యొక్క పని. ఆ పాపం చాలా భయంకరమైంది. ఆ పాపాన్ని గురించి సరిగా అవగాహన మనకి ఉండాలా. యోబు గ్రంథం 31:15 మాట చూద్దాం. యోబు గ్రంథం 31:15 అక్కడ ఈ విధంగా రాబడి చూద్దాం. కొంచెమా, గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్మును రూపించిన వాడు ఒక్కడే కదా. ఎవరు రూపించింది గర్భములో మనల్ని? నేను ఇందాక చెప్పినా కదా, మళ్ళీ అడిగిపోతే బాగలేదు. గర్భములో రూపించిన వాడు ఒక్కడే కదా. ఆయనే మనల్ని రూపించినాడు, మనకు రూపురేఖలు ఆయన ఇచ్చినాడు. కాబట్టి ఆయన మన కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సామెల గ్రంథం రండి కొంచెం. సామెల గ్రంథం నేను ముగింపుకి వస్తాను, చాలా పాఠం ఉంది, ఇక ఎక్కువ అవుతుందని చెప్పి నేను ముగింపుకి వస్తాను అంతే. ఇంకా సామెల మొదటి పుస్తకం. హన్నా ఏమని ప్రార్థన చేసింది దేవునికి? సంతానం లేదు కదా. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన మాట అక్కడ ఉంది కదా. మొదటి సామెల గ్రంథం 6వ వచనం 1వ అధ్యాయం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి అని అక్కడ చూడండి. పిల్లల్ని ఎవరి ఇవ్వాలంట? అక్కడేముంది? పిల్లల్ని ఎవరి ఇవ్వాలా? ఆడుండి చెప్పండి. యెహోవా సంతు లేకుండా చేసినాడు. ఏం పేరు? హన్నా. హన్నాకు పిల్లలు లేరు, వాళ్ళ అక్కకు పిల్లలు ఉన్నారు. ఎవరు? పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, ఈమెకి పిల్లలు లేరు. వాక్యం అంటది యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను, పిల్లలు లేకుండా చేశాను. ఎంత అవస్థ పడినా, ఎంత తిప్పులు పడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కాదన్నప్పుడు కాదు, దేవుడు జ్ఞాపం చేసుకోవాలి అంతే. ఇట్లు చాలా ఏండ్ల ఆమె గొడ్రాలుగా ఉంది కాబట్టి, చాలా ఏండ్ల గొడ్రాలుగా ఉంది కాబట్టి పిల్లలు లేకుండా బాధపడతా ఉంది. అన్న ఏమని ప్రార్థన చేసింది దేవుని దగ్గర? నీ సేవకురాలు నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఒక మగ పిల్లనే ఇస్తే. 11 చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక నన్ను జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసినడలా వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటిని రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతును. మీరు ఎప్పుడైనా దేవునితో కొన్ని తీర్మానాలు చేసుకున్నారా? నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇక్కడ మన సంఘంలో ఉన్నారు, తీర్మానాలు చాలా మంచివి చేసుకుంటారు. పాపం మంచిదే, అయితే వాటిని చెల్లించాలా. తీర్మానం చేసుకున్న తర్వాత వాటికి కట్టుబడి ఉండాలా. దేవుడు ఎవరిని బలవంతం పెట్టాడు కదా. బలవత్కారంగా ఏ తీర్మానం చేయకూడదు దేవుని దగ్గర. దేవుడు అసలు అడగలేదు, నువ్వు నాకు ఇట్లా తీర్మానం చేసుకొని నేను ఇచ్చే టైం నీకు ఇస్తాను పో, ఉండు బాగా అన్నాడు. అయితే ఈమె ఆ బాధ భరించలేకేమంటుంది? నువ్వు నాకు మగపిల్లనే ఇస్తే, ఇప్పటికే సంతానం ఇస్తే కాదు, ఎంత పడదలు చూడండి. ఏమట ఏమనింది? ఇదేందట, మగపిల్లనే ఇస్తే వాడిని ఏం చేస్తాను, నీకు సేవకుడిగా ఇచ్చేస్తాను. అంతేకాదు వాని తలపైన మంగళకత్త రానియను, వాడిని నీకోసం పెంచుతాను,
కదా, వాడిని నీ సేవకునిగా చేస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి పాపం ప్రబలిపోయింది కదా, ఆ పాపము కదా నువ్వు ఎట్లా సహిస్తావో కానీ నాకు చాలా కష్టం ఉంది. అందుకనే నా కొడుకు సేవకుడైతే దీనికి నివారణ కలగొచ్చేమో, కాబట్టి నా మగపిల్లని, ఆడపిల్లైతే ఆ పని చేయలేదు కదా, మగపిల్లను నాకు ఇస్తే నీ సేవకునే చేస్తా. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ విధంగా కొడుకు ఇచ్చాడే అనుకుందాం. ఇచ్చినాడా దేవుడానికి? ప్రార్థన విన్నాడా? ఇచ్చినాడా? 20 వచనం చూడండి ఒకసారి. అది 1వ అధ్యాయం 20 వచనం చూడండి ఒకసారి. 20 వచనం. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి ఏమని పేరు పెట్టింది? దేవుడు ఎట్లా పేరు ఆ పిల్లడికి? ఎవరు పేరు పెట్టినారు? ఎంత జ్ఞానం చూడండి, మీకు ఎంత తెలివి చూడండి, ఎంత భయం, ఎంత భక్తి. దేవుని కానుక దేవునికే పోవాలి. నేను దేవునికి ఏం అడుక్కున్నా అది దేవునికే ఇచ్చేయాలి అంతే. దాని విషయంలో మరొక మాట ఇంకూడదు. అబద్ధాలు ఆడకూడదు, దేవుని దగ్గర అబద్ధ ప్రమాణాలు చేయకూడదు, మొక్కుకొని వెనక్కి పోకూడదు. కొత్త నిబంధన ప్రకారంగా అయితే మొక్కుబడులే లేవు, గుర్తుపెట్టుకోండి. అట్లా అనుకోవాలని ఏమీ లేదు. అట్లా అనుకుంటే సేవకులకు చెప్పొద్దండి. ఒకవేళ మీరు అనుకుంటే అది మీరు తీర్చండి, లేకపోతే మీకు అది గురి అవుతుంది. అదే లోపల వేదనగా ఉంటుంది. అయ్యి నేను ఇట్లా అనుకోండి కాలేదు, ఇట్లా అనుకోండి కాలేదు, ఇట్లా అనుకోండి కాలేదు, లాటికి అనుకోని లాటి బెజరైపోయి సేవకులు చెప్పేస్తారు. ఏమో నాకు ఇట్లుంది సార్, ఏమని ఇట్లా అనుకోవటం చెప్తే పర్లేదు, ఇప్పుడైనా పర్లే, ఏంలో తప్పైందని దేవుని దగ్గర చెప్పేసి అదేదో ఇచ్చేది నేర్చుకొని చెప్పంటాం అంతే. అంతే కదా. ఏమని పేరు పెట్టింది తల్లివానికి? ఎందుకు ఆ పేరు అర్థమేమి? నేను యెహోవాను అడిగి తిని, అది విని దేవుడు నాకు ఈ కొడుకుని కానుకగా నేను అడిగినట్టుగానే ఇచ్చినాడు కాబట్టి ఇట్ ఈస్ గిఫ్ట్ బై గాడ్. అది ఏమట? గిఫ్ట్ బై గాడ్, దేవుని యొక్క కానుక ఇది. కొంతమంది ఇండ్లకి గాడ్ గిఫ్ట్ అని వేసుకుంటారు, చూసినారా? కార్కి గాడ్ గిఫ్ట్ అని వేసినారు, చూసినారా? ఎవరైనా వేసింటారు గాడ్ గిఫ్ట్, గాడ్ గిఫ్ట్, గాడ్ గిఫ్ట్, గాడ్ గిఫ్ట్. పెదవులతో గణపరిచేవాళ్ళు వీళ్ళు అంతే. నిజంగా వీళ్ళకి గాడ్ గిఫ్ట్ అనేది అర్థమే కాదు, తెలియదు కూడా. ఇది గాడ్ గిఫ్ట్ ఇక్కడ కదా, గాడ్ గిఫ్ట్ కాబట్టి ఆయన పేరు ఏం పేరు? సమూయేలు. సమూయేలు అంటే గాడ్స్ గిఫ్ట్. ఎల్ అంటే దేవుడు హెబ్రీ భాషలో. ఆ పదం అక్కడ పెట్టింది, దేవుని యొక్క కానుక, దేవుడిచ్చినటువంటి వరం అనిందా. ఇప్పుడు చూడండి సీరియస్ పాయింట్. ఈ సమూయేలు పాపమా? మరి నేను చెప్పే టాపిక్ ఉంది అదేగా. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అన్నాడు కదా, ఇక్కడ ఆ బహుమానం సమూయేలు అని వాక్యం చెప్పింది కదా. అన్నప్పుడు ఈ సమూయేలు పాపముతో పుట్టినాడా? ఈ జన్మ పాపమా? ఆమె అడిగి దాన్ని ఇచ్చినప్పుడు ఇచ్చింది అది పాపమా? మరి ఏమి బోధకులు బోధిస్తున్నారు? పుట్టేది పాపాలు, పిల్లలు పాపంతో పుడతారని. ఆమె ఏమనుకోంది? నా కొడుకుని సేవకునిగా చేస్తానంది. ఏమనింది? నా కొడుకుని సేవకునిగా చేస్తాననింది, వాడిని పరిశుద్ధునిగా పెంచుతాననింది, పాపం చైనీను అనింది. అట్లా జాగ్రత్తగా చూసుకుంటే నా కొడుకుని అనింది. ఎంతమంది తల్లిదండ్రులు ఇట్లా చేస్తాను చెప్పండి? పిల్లల విషయంలో ఎంతమంది తల్లులు తండ్రులు ఇట్లా జాగ్రత్త తీసుకుంటున్నారు పిల్లల్ని? ఊరికే ఏమంటారు తెలిసిన? చెడిపోయినాడు మా వాడు, చెడిపోయాడు మా పిల్ల, చెడిపోదా? అజాగ్రత్త ఎవరిది? నీది, తల్లిదండ్రులది. వాని గురించి ఆలోచన చేయాలా? కొంతమంది పిల్లలు ఏదో తెచ్చిస్తే మంచి పనివాళ్ళు అని చెప్పని వాడిని ఎంకరేజ్ చేస్తారు, కానీ వానికి మంచి బోధించరు కదా. దేవుడని, చర్చ్ అని, సంఘమని, దేవుని దగ్గర రావాలని చెప్పిన అట్లాంటి చెప్పరు కదా. పనికి పోతే చాలు. ఏం పోతే చాలు? సంపాదిస్తే చాలు. ఎట్లా బుద్ధిమంతుడట? ఇట్లా బుద్ధిమంతుడు అయితే చాలండి. ఎట్లా? పనికి పోయి సంపాదిస్తే చాలు, అది బుద్ధిమంతుడట. అంటే చెడలవాట్లు అవన్నీ కాదు, దేవుని దగ్గర వచ్చేది పోయేదట అవన్నీ వద్దు. ఇట్లా పాపలు అవుతున్నారే కానీ పుట్టుకతో ఎవరు పాపం చేసి రాలేదు కదా. వాడు ఎక్కడ ఎవరి జత చేరి దొంగ అయినాడంటే మనకు బాగా తెలుసు. వాడు ఎవరి జతలో ఉన్నాడు? అట్లాంటి వాళ్ళ జతలోనే ఉన్నాడు. నీ కుమారునికి బుద్ధి చెప్పుకో. తప్పు.
ప్రార్థన రమ్మని చెప్పు, బాగుండమని చెప్పు. ఏంది నీ కుమారుని యొక్క చెవులో పోగేది అన్నాను ఒకసారి. నేను ఈ కమ్మేంది అన్నాను. నాదుని దాని జవాబు చెప్పలేక పక్కన వేరే వాళ్ళతో అన్నాడు, పిల్లలు కదా, యౌనస్తులు కదా. సారు ఇట్లా అన్నాడప్ప, కమ్మ వేసుకున్నాడు. వాడు వేసుకుంటే ఏమైనా తప్ప, పిల్లలు కదా, చూడండి తల్లిదండ్రులు చెప్పే మాటలు, పిల్లలు కదా, ముచ్చట్టు కదా, ఇది వయసు కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటారు కదా. చెవులో పోగు పెట్టియండి, ముక్కులో ముక్కురాయి పెట్టిండు వానికి. అదే అది కూడా ఎందుకు వద్దు? ఇంతకాలం ఏమంటా ఉంటారు, ఆడోళ్ళే పోగులు పెట్టుకోవాలి అంటుంటారు కదా. ఇప్పుడు ఎప్పుడో యాదో పూర్వకాలంలో ఎక్కడో జరిగిన ఆ సంప్రదాయం ఇప్పుడు వచ్చింది ఇక్కడ. ఏమైనా ఎక్కువ మాట్లాడితే బెంగళూరు స్టైల్ అంట. ఇట్లా అంటే తల్లిదండ్రులు మళ్ళీ గద్దించలేదంటారా? అది వద్దనలేదంటారా? వద్దనక వాడు ఎదురతడప, పెద్దోడైనాడు, ఏం చెప్తావానికి, వాడు మాటినడు, ఇంకేమనంటే అలిగిపోతాడు, ఇంటికి రాడు, బూదినుడు, తినుకోకుండా అట్లే పోని. నేనైతే ఇట్లే అంటాను గ్యారెంటీగా. మీరేమన్నా అనుకోండి, నేనైతే ఇట్లే అంటాను చూడండి. బూదిని పోతే నా కడప మండేది, వాని కడప ఎవరిది? వాళ్ళు వాడు చనిపోయేది. అది ఆలోచన చేయాల. లాస్ట్ కూడా పోతాడు నరకానికి. బైబుల్ అంటది, బెత్తం వాడకపోతే నీ కుమారుణ్ణి నువ్వే పాతాళం పంపిస్తున్నావు, అంతే, ఎవరో కాదు. మరి సామెలు దేవుని వరం కదమ్మా, పాపమా ఇది? పాపంతో పుట్టినాడా? మరి ఇప్పుడు ఏం చేయాలి ఆయన? సామెలు ఏమనని దేవుని దగ్గర, నీకే ఇడుస్తా, సేవకునిగా చేసుకో అని తెచ్చి ఎక్కడిసింది? యాజకుని దగ్గర పెట్టింది. ఇప్పుడు అతను ప్రవక్త అయినాడు, ఇప్పుడు అతను సేవకుడైనాడు, ఇప్పుడు అతను ఏమంట ప్రవక్తగా స్థిరపడినాడు. ఎవరు? సామెలు. సామెలు కొన్ని మాట చూడండి. సామెల విషయంలో 3వ అధ్యాయం, మొదటి సామెల గ్రంథం 3వ అధ్యాయం 19వ చూడండి, ఎంత బాగుంది అక్కడ. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏది తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెను. అమ్మా, ఏమైనాడు? బికేమ్ ఏ ప్రాఫిట్. వాళ్ళ తాళ్ళి ఏమనుకుంది అదే జరిగింది. అంటే వాడిని ఎట్టి కిడిసి పెడితే వాడెట్లా తయారైపోతాడా? ఎట్టి కిడిసి పెడితే ఏమవుతాడు? వెట్టోడవుతాడు, పోకిరివాడవుతాడు, దొంగ అవుతాడు, బుద్ధిమంతుడు కాడు ఇంకోడు. భాస్కరా, నువ్వు నమ్ముతావు నమ్మద్దప్ప, నేను మాత్రం దేవుడిని పట్టెడుకుంటూ ప్రార్థన చేసినాను. దేవా, నాకు 5 మంది ఆడపిల్లని ఇచ్చినావు, ఒక్క కొడుకుని కూడా లేదు, నన్ను జ్ఞాపం చేసుకో ప్రభువా, ఒక్క కొడుకునిస్తే నేను నీకు సేవకే ఇడుస్తా అని ప్రార్థన చేశాడట. ఎంతమంది ఇట్లా తప్పుడు మాటలు చెప్పేవాళ్ళు లేరు. కొడుకు పుట్టినాడంట, అబ్బాయిలు చెప్పే మాటలు ప్రసంగాల్లో వినేవాళ్ళకి ఏమంట, ఎంత పెద్ద భక్తుడో, అమ్మా ఎంత బాగుతాడు, నిజంగా అంటే అంత భుక్తి మోసం అంతా. పుట్టినాడంట కొడుకు, మనకేమని పేరు పెట్టాలా? దేవుని కోసం పుట్టినాడు కదా, దేవుని అడిగితే పుట్టినాడు కదా. మరి ఈయన ప్రవక్త ఎట్లా అయినాడు అని, టేక్ కేర్ ఆర్ మేర్ డిపెండ్, ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ టేక్ కేర్. తల్లిదండ్రుల పైన డిపెండ్ ఇది. ఆఖరికి న్యాయ తీర్పులో కూడా ఇట్లాంటి విషయాలు వస్తే దేవుడు పెద్దల పైన నిందే సందర్భం వస్తుందేమో, జాగ్రత్త. మీరే జరగొట్టున్నారు మీ పిల్లల్ని, భయం పెట్టకుండా, న్యాయం బోధించకుండా, సత్యం చెప్పుకోకుండా. కాబట్టి పిల్లల్ని ఏం చేయాలంట? అన్న మాదిరిగా డిసైడ్ చేయాలి. మరి ఈ సామ్యాలు ప్రవక్త అయినాడా, దొంగ అయినాడా? పుట్టినప్పుడు ఏమైతానని వాడు బయటకు వచ్చినాడు, వానికి తెలీదు. కానీ దేవుడికి తెలుసు ఇతను ప్రవక్త చేయాలని. ఎందుకంటే అప్పుడు ప్రజలు పాపంలో ఉన్నారు కాబట్టి, న్యాయాధిపతులు లేరు కాబట్టి. అందుకే ఈ న్యాయాధిపతి వచ్చినాడు. ఎవరు? అతని దేవుడే పంపించినాడు. గుర్తుపెట్టుకోండి, మనందరినీ దేవుడే భూలోకానికి పంపించినాడు. దేవుని కొరకు పని చేయాలని, దేవుని పని చేయాలని, దేవుణ్ణి సన్మానించాలని, దేవుని గొప్ప కార్యాలను వివరించాలని కదా, దేవుడు చేసిన మహత్కారాలను గణపరచాలని, నన్ను అద్భుతంగా చేసిన దేవుడిని నేను సేవించాలని, కృతజ్ఞత కలిగి ఉండాలని, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ విధంగా పిల్లల విషయంలో ఇంకొక లాస్ట్ మాట కూడా చెప్తాను, ఇంకొక విషయాన్ని చూపిస్తాను. దీనికి ముందు ఇది అండి, అది న్యాయాధిపతుల గ్రంథం తీయండి. దీనికి ముందు 13వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఏమున్నాయి కొన్ని మాటలు చూద్దాం మనం. న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో అక్కడ
చాలా మంచి మాటలు అక్కడ రాయబడినాయి చూడండి. 1వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు. 13వ అధ్యాయం. దేవుని పిల్లల్ని దేవుడు ఎవరికి అప్పగించినాడు? ఫిలిష్తీయులకు అప్పగించేసినాడు, వాళ్ళు చేసినటువంటి ఒక తప్పులను బట్టి. ఆ విధంగా ఫిలిష్తీయులకు బానిసలుగా 40 ఏండ్లు ఉండ్రి అని చెప్పిన వాక్యం అక్కడ చెప్తుంది. ఎన్నేండ్లు? 40 సంవత్సరాలు చెప్పి 40 ఏండ్లు. ఇప్పుడు వాళ్ళని విడిపించే ఒక వ్యక్తి కావాలా, నాయకుడు కావాలా. ఏం చేయాలా? దేవుని ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది. 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడును జరియా పట్టణస్థుడును ఆయన మనోహాను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండా ఉండును. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందు. ఎవరు చెప్పినారు? మనోహ భార్యకి చెప్పింది. నువ్వు గొడ్రాలుగా ఉన్నాయి, నేను కరెక్టే. ఇప్పుడు దేవునికి కూడా అవకాశం వచ్చింది, టైం వచ్చింది. ఏం టైము? 40 ఏండ్లు ఏ జనాల కింద అయితే శత్రువులు బానిసలుగా ఉన్నారో దేవుని పిల్లలు, వాళ్ళని కాపాడడానికి దేవుడు ఇప్పుడు ఒక ప్లాన్ పెట్టినాడు. ఒక నాయకుడిని నియమిస్తా ఉన్నాడు. ఆ నాయకుని గురించి ఇప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ పిల్లోని కంటాన నాకు తెలీదు, మేము వృద్ధులు, తర్వాత గొడ్రాళ్ళు, ఇక మాకు సంతానం లేదు చెప్పి డిసైడ్ అయిపోయినటువంటి వాళ్ళు. అలాంటి వారితో దేవదూత మాట్లాడింది, యెహోవా దూత. ఒక రకంగా ఇది యేసుక్రీస్తు ప్రభువుకే సూచన. యెహోవా దూత మాట్లాడి, నీవు గర్భవతి కుమారుని అంటావు. 3వ వచనం చూడండి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండా, అపవిత్రమైన దాన్ని తినకుండా. మళ్ళీ నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భంలో పుట్టింది మొదలుకొని దేవునికి వ్రతం చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షించును అన్నటువంటి విషయం అక్కడ చూడండి. అమ్మకి ఏం చెప్పినాడు? ఆ స్త్రీకి ఏం చెప్పినాడు? కొడుకు విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలా ఆ జాగ్రత్తలన్నీ అక్కడ చెప్పినాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. ఆడపిల్ల పుడుతుందా మగపిల్ల పుడుతుంది? ఎవరు పుడతారా? ఎవరు పుడితే బాగా? మగపిల్ల పుడితే బాగా. ఎదురు చూస్తూ ఉన్నారు. మగపిల్లడే పుట్టినాడు. 7 అడుగులు పైకి ఎగిరి కేకేసి కింద పడినాడు. మగపిల్లడు పుట్టిన దానికి. ఓ అమ్మ, ఎన్ని అడుగులు? 7 అడుగులు పైకి ఎగిరి, ఉండేది 6 అడుగులు, మళ్ళీ 7 అడుగులు పైకి ఎగిరి దమ్మని కింద పడి వీడడ్మిట. ఎవరు పుట్టిన దానికి? కొడుకు పుట్టినాడని. ఫోన్లే ఎగిరినావు, పన్నావు, కాళ్ళు కట్టుకున్నావు, అడ్మిట్ అయినావు. అంత ప్రయాసపడి నీ కొడుకు కోసం తిప్పులు పడినావు కదా, పోయినాడు బుద్ధిమంతుడైనడా? అయినాడా? నిజంగా అప్పుడు పడి కాళ్ళు కొట్టుకున్నా, ఇప్పుడు వాడే కాళ్ళు కొట్టినాడు పెద్దోడై. ఎవరు? ఒకేటు దౌడికి కొడితే పనులు నలిపినాయిట. వాళ్ళ నాయన్ని లేరా? ఉన్నారు కదా. ఎందుకు ఆలోచన చేయరు తల్లిదండ్రులు? పిల్లల్ని మీకు వ్రతంగా ఇచ్చినాడు. అది సంసోను దేవుని వ్రతం అని అక్కడ అన్నాడు. దేవుని కొరకు నాజీరు అంటే దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడినటువంటి వాడు. సామేల కంటే ముందు వచ్చినటువంటి ప్రవక్త ఇతని, ఆ న్యాయాధిపతి ఈయన తర్వాత సామేలు వచ్చేది. దేవుడు ఈయన కోరుకొని అదే పనిగా జన్మించినాడు. ఎవరికి? సాంసోనికి. అదే పనిగా దేవుడు చెప్పినాడు, ఏమని? నీవు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు. ఇగో ఇవి జాగ్రత్తలు. నువ్వు అప్రితంగా ఉండొద్దు. ఆ పిల్లవాడు కూడా ఇలా పెంచాలి. ఎంతవరకు అంటే పెద్దవాడయ్యేంతవరకు కూడా. బికాజ్ ఈజ్ మై సర్వెంట్. నేను ఎందుకు ఇచ్చినానంటే టు సేవ్ మై చిల్డ్రన్, మై నేషన్, నా జనాంగాన్ని కాపాడాలని. ఇప్పుడు ఫిలిష్తీయుల చేతిలో ఉన్నారు కదా, కాపాడడానికి ఈ పని చేయి. నువ్వు నీ పిల్లల్ని భద్రంగా పెంచు, బాగా పెంచు, జాగ్రత్తగా పెంచు. నేను ఏ ఉద్దేశంతో అయితే ఈ పిల్లని ఇస్తున్నానో వాణ్ణి నా కొరకు నువ్వు పెంచు అన్నాడు.
ఇది భార్యాభర్త ఇద్దరు ఆలోచన చేసినారు. చాలా పెద్ద పాట పెద్ద, అందుకని టక్కని చెప్పేస్తున్నాను. భార్యాభర్త ఇద్దరు ఆలోచన చేసినారు. ఒక టెస్ట్ చేసినారు అక్కడ ఆ దేవదూతకి. ఆ టెస్ట్లో తెలిసిపోయింది ఇది దేవుని కార్యమని. లాటికి ఆ దేవదూత చెప్పినట్టు వాళ్ళు ఇప్పుడు ఆ పిల్లోనికి పేరు పెడతారు. 23 వచ్చింది చూడండి, 13-23 వచ్చిన. అతని భార్య, యెహోవా మనలను చంపగోరి నీడల ఆయన దహనబలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులు మనకు వినిపింపడని అతనితో చెప్పాను. తర్వాత ఆ స్త్రీ కుమారునికని అతనికి సంసోనని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగి యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరి యెహోవా ఆత్మ జొర్యాకు యెఫ్తాలకు మధ్యనున్న ఆ మహానేదానులో అతను రేపుటకు మొదలు పెట్టాను. ఏం పేరు పెట్టమన్నాడు దేవుడు? నేను చదువు తినలేదా? మీరు చదువుకుంటున్నారా? అది ఏం పేరు పెట్టమన్నాడు? సంసోనం పెట్టమన్నాడు. ఆయనకి సంసోనం పెట్టాల పేరు. ఎవరికి కదా? ఈమె కొడుకు సంసోన్ పెట్టాలా. సంసోన్ అంటే సూర్యుడు అని అర్థం. మనకి వెళ్తే సూర్యుడు ఆ మాట అర్థం, సూర్యుడు అని అర్థం. ఇప్పుడు ఇతని దేవుని ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించినాడు దేవుడు అతన్ని? ఇప్పుడు నాకు చెప్పండి, ట్విస్టింగ్ పాయింట్కి వచ్చిన. మరి ఇది పాపమా? సాంసోను ఇప్పుడు పాపంలో పుట్టినాడా? పాపంతో పుట్టింటే దేవునికి నాజరుని ఎందుకు అంటాడు? దేవునికి నాజరుని ఎందుకు అంటాడు? దేవుని వ్రతమని ఎందుకు అంటాడు? దేవుని కొరకని ఎందుకు అంటాడు? ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సాంసోన్ దేవుని పని చేయాలనా, దయాల పని చేయాలనా? ఇయప్ప దేవా నాకు ఒక కొడుకునిస్తే నీకు సేవకిడతాను ప్రార్థన, కొడుకునిస్తే అవనికి ఫిలిప్ అని పేరు పెట్టినాడు. నిజంగా వాడు చచ్చిపోయేటప్పుడు ఏడుతో చచ్చిపోయేవాడు లాస్ట్ కూడా. మరొకసారి వాడు పుట్టిన 2 నెలలకి, ప్రభా నాకు ఇంకొక కుమారుని ఇస్తే వానికి ఇంటికి పెట్టుకుంటానట నన్ను జాకేకి. వాడే కొట్టిన తోడిగిపోయేట్లా. ఒకడేమో దేవుని సేవకంట, ఇంకొకడేమో ఇంటి సేవకంట. వాడేమో రోగంతో చనిపా, వీడు కూడా అట్లా చనిపా, తాగి వాళ్ళ నాయన అట్లా చనిపా. ఏమైంది ఈ ఫ్యామిలీ అంతా? దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళకి ఇట్లే జరుగుతుంది. దీన్ని ఎవరు కాదనలేరు కదా. సాగిన మబ్బులో ఒకేడు తింటే దౌడికి 2-3 పండ్లు ఇరిగిపోయి దౌడు అల్లాడిపోయిందట. ఎట్లా కొట్టినట్టున్నాడు కొడుకు. అతన్ని అడ్మిట్ చేసి దావనగిరిలో సుమారు 15-20 వేలు ఖర్చు పెట్టుకునేదానికి. ఆ దౌడు సరిగెట్టేకి మళ్ళీ వాడు అమ్మ సంబరంగా బాగా చెప్తాడు. వీడు కూడా ఏదో మా నాయన్ని కొట్టిడితే ఎముకరిగిపోయాట. అతను అంటాడు, నా కొడుకు నన్ను కొట్టే ఎముకరిగిపోయి అంటాడు. ఏంది ఇదంతా? ఇంటిని జాకేకి వీడినిస్తే వీడు నిన్న నన్ను కొట్టా, దేవుని కోసం వాడినిస్తే వాడు పోయా. ఏది మీ పిల్లలు ఏమిట్లో పెరుగుతున్నారు? చెప్పుకోవడం కాదు, ఊరికే బడాయి చెప్పుకోవడం కాదు. అందరి మధ్యలో ఎట్లా ఉన్నారు వాళ్ళని చెప్పని ఆలోచన చేయండి కొంచెం పెద్దలుగా. మీకు తెలుసా సాంసన్ ఏం చేసినాడు? అక్కడ అంటారు చూడండి లాస్ట్ వచనంలో, అతను రేపుటకు యెహోవా మొదలు పెట్టాను. దేవుని ఆత్మ అతన్ని బలపరుస్తుందని అక్కడ ఉంచండి. ఎవరి ఆత్మ? దేవుడే పుట్టించి చూడండి, దేవుడే బలవంతునిగా చేసి, దేవుడే వారిని ఆశీర్వదించి నా పని చేయమని ఇస్తే వాడేం చేసినాడు? మొట్టమొదట పాపం విచ్చిలుడిగా చేస్తున్నాడు. 14వ అధ్యాయం 15వ అధ్యాయం 3 అధ్యాయులు ఇతని చరిత్ర ఉంటుంది. ఎన్ని చరిత్ర? 3 అధ్యాయులు ఇతని చరిత్ర అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి పోరాటంలో 30 మందిని చంపేసినాడు. బహుమానం తెచ్చి ఆమెకి ఇచ్చినాడు భార్యకి. ఒకేసారి సుమారుగా ఒకే గాడి దౌడుతో 1000 మందిని చంపినాడు. ఎవరు చేపిస్తున్నారు ఈ పనులన్నీ? ఫిలిస్తీన్లని జయించగా దేవుడు పుట్టించినాడులే. ఈడేం చేయాలా? ఏ బలముతో ఈ పని చేస్తున్నాడు అంటే అది దేవుని ఆత్మ ప్రేరేపించగా, యెహోవా ఆత్మ. తర్వాత మళ్ళీ ఏమి? 300 నక్కలను పట్టుకున్నాడు. ఫిలిస్తీన్ల యొక్క సేనలన్నీ ధ్వంసం చేసేసినాడు. ఆ ఊరు గౌనుకున్నటువంటి ఊరువాకలను బిక్కంపై ఆడ పడేసి పోయిస్తాడు.
ఎంత బలవంతుడో. ఎవరు? ఇట్లాంటి విషయాలు చెప్తుంటే కొడుకులు విషయంలో కొంతమంది ఉబ్బిపోతుంటారు. నా కొడుకు అట్లవాడే, నా కొడుకు బలవంతుడే, నా కొడుకు అట్లే ఇట్లే లాటికి ఏమైపోయి ఇతని కళ్ళు ఓడి చేసినంత అతని కళ్ళు ఎవరి కళ్ళు? పాపం వల్ల జీతం మరణం. మరి సాంసోను పాపంతో పుట్టినాడా? వస్తా పాపం చేసినాడా? వస్తా పాపం చేశాడు అంతే. మన పిల్లలు, మీ పిల్లలు, అందరి పిల్లలు ప్రపంచంలో పుట్టుకతోనే పాపులు కాదు, కానీ వస్తా ప్రసంగి 7:29 నెరవేరిపోయింది. ఏమని? దేవుడు యథార్థవంతులుగా పుట్టించను గాని వివిధమైన తంత్రములు ఆఖరికి వేషం చేరుకున్నాడు, దళిలాన్ని చేరుకున్నాడు. బైబిల్ అంటది ప్రాణం విసుక గోరి 16 అధ్యాయంలో మాట్లాడుతున్నాయి. ప్రాణం విసుక గోరి తన రహస్యాన్ని ఆ స్త్రీకి చెప్పేసినాడు. నన్ను బోడి కొరిగేలా. ఏం కొరిగేలా? మీసాలు ఉండకూడదు, గడ్డు ఉండకూడదు, ఎంటుకలు ఉండకూడదు. బోడి కొరిగితే అప్పుడు నేను బోడైపోతా. నాలో ఏముండవు. ఇందుకు ముందే 3-4 టెస్టింగ్లు అయిపోయినాయి కదా. ఇది మాత్రం అబద్ధం కాదు. నిజంగా నువ్వు నా పేరు అట్లా అనుకోవద్దు, నువ్వంటే నాకు చాలా ఇష్టము, ఈసారి నీకు నేను ఖచ్చితంగా నిజమే చెప్తా అని ప్రాణం పైన విసుకు పొంది నిజం చెప్పేసినాడు. ఎంటుకల్లో తలకాయలే లేవు, మీసాలు లేవు, గడ్డాలు లేవు, అన్ని బోర్డు చేసినారు. ఇప్పుడు సంసోను వచ్చిరప్ప నీ శత్రువులు అంటే ఇంకేడుంది కదా, అంత పోయింది. ఇట్లయినారు దేవుని పిల్లలు చాలా మంది. ఇట్లయిపోయినారు. ఇట్లే పాపులయ్యేది. ఇట్లా పాపము చేయడము ద్వారా పాపులైతారే గాని ఎవరు పుట్టుకతో పాపులు కారని ఈ పాఠాన్ని నేను ముగిస్తున్నా. అందుకే ఇది 3వ భాగం, గుర్తుపెట్టుకోండి. మనిషి జన్మ పాపముందా? జన్మ పాపమా? కాదు. కాబట్టి పిల్లల్ని బాగా ప్రేమించే దేవుడు, పరలోకమందు వీరి ముఖములు ఎప్పుడు దేవుడు చూస్తారంటారు. పిల్లలు దేవుడు ఆశీర్వదిస్తాడు. కీర్తన గ్రంథం 128వ అధ్యాయం 3వ సంవత్సరాలు చూద్దాం. కీర్తనలు 128 3వ వచనం చూద్దాం ఒకసారి. 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఆ ఒలివ మొక్కల వలె ఉందురు. మరి యెహోవా యందు భయభక్తులు గలవాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంటా ఉంటే వీళ్ళేందుకు పుట్టుకతో పాపి అంటున్నారు కదా. ఏమని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు? పాపంలో వర్ధిల్లమని ఆశీర్వదిస్తున్నాడా? కదా. కాబట్టి మన పిల్లల విషయంలో కానీ దేవుని విషయంలో పిల్లలు జన్మించినప్పుడు వారు పాపులని అర్థం చేసుకోకండి. దేవుని కృపలో దేవుడు వారిని మనకి బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆ బహుమానం భద్రంగా దాచుకోవాలా, దేవుని కొరకు పెంచాల. కాబట్టి ఇక్కడ అంటాడు దేవుడు ఆశీర్వదిస్తాడు పిల్లల్ని. దేవుని ఆశీర్వాదం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, లూకా సువార్త 1:80 వచనంలో ఆ మాట ఉంటుంది. లూకా 1:80 ఉంటుంది. ఆయన పేరు యోహాన్, బాప్తిస్మిచ్చే యోహాన్. బాప్తిస్మిచ్చే యోహాన్ గురించి వాళ్ళ అమ్మతో ఎలిజబెత్తో దేవదూత మాట్లాడుతుంది. నీకు కనబడే కుమారుడు ఇట్లుంటాడు, సర్వోన్నతుడు, గొప్పవాడు, గొప్ప వ్యక్తి అవుతాడు. బాప్తిస్మిచ్చే తల్లి పేరేం పేరు? వాళ్ళ నాయన పేరేం పేరు? కదా, కరెక్ట్ కదా. ఇప్పుడు వీరికి పుట్టేటువంటి కుమారుడు యోహాను పాపియా? వాళ్ళు ఎట్లా అంటున్నారు నాకు అర్థం కాదు. వీళ్ళు జన్మ పాపం ఉందని ఏ రకంగానైనా ఎవరైనా మీకు ప్రూఫ్ చేసే ప్రయత్నం చేస్తే దుర్బోధలు వినాకండి. అలాంటి వారి బోధలు వినొద్దండి. సైంటిఫికల్గా ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాక్యాన్ని పక్కన పెట్టి కదా. సైన్స్ అట్లా చెప్తుంది అని చెప్పని. సైన్స్ కలిగిందే వాక్యంలో నుంచి, బైబిల్లో నుంచి. బైబిల్ సైన్స్ నుంచి కలగలేదు, సైన్స్ కలిగిందే బైబిల్ నుంచి అసలు. ఈ విధంగా తర్వాత 2వ అధ్యాయంలో దయాప్రాప్తురాలా నీకు శుభం అనింది దేవదూత. ఎవరి దగ్గర? కన్యకైన మరియమ్మ దగ్గర. ఏమిది అంటే, నువ్వు గర్భము ధరిస్తున్నావు, నువ్వు కుమారునిగా అంటున్నావు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలా. ఆయన తన ప్రజల్ని వారి పాపం నుంచి రక్షకుడు కాబట్టి దేవుడే మానవుడుగా నీ గర్భములో
జన్మించబోతున్నాడు. దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధుడు నీలో దేవుడు మన మానవుడుగా జన్మిస్తున్నాడు. ఇప్పుడు నాకు ఒక మాట అర్థం చెప్పండి. యేసుక్రీస్తు యొక్క తల్లి ఎవరు? మరి ఆమె తండ్రి ఎవరు? అతని తండ్రి ఎవరు? చెప్పలేరు. చెప్తారా? తండ్రి ఎవరు మరి ఆయనకి? అందరూ జన్మించింది ఒక లెక్క అయితే ఇది ఒకటి ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. యోహాను కానీ, సాంసోను కానీ, ఇంకా ఎవరైనా కానీ, ఇస్సాక్ కానీ, అబ్రాహాం కానీ, ఎవరైనా కానీ జన్మించింటే వాళ్ళు పరిశుద్ధాత్మని యొక్క శక్తితో గర్భంలో పోలేదు. వాళ్ళు దేవుడు వాళ్ళు పుట్టించినాడు కానీ ఇట్లా లేదు. ఎట్లా? యేసుక్రీస్తు మాదిరిగా. ఎందుకంటే దేవుడే గర్భములో వస్తున్నాడు. కన్యా గర్భములో గర్భకోశం ఉంది కాబట్టి దాంట్లో విత్తనం పడాలా. కాబట్టి పరిశుద్ధాత్మ అనే దేవుని వాక్యం విత్తనమే అందులో పడింది ఇప్పుడు. కాబట్టి ఈ లోకరీతిగా ఆయనకి తండ్రి లేడు. ఎవరికి? యేసుక్రీస్తుకి తండ్రి లేడు కదా. మరి వాళ్ళకి తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు కలిగినట్టు రుజువులు ఉన్నా వారు ఆ పిల్లలు పరిశుద్ధులే అన్నప్పుడు మరి యేసుప్రభు ఎంత పరిశుద్ధుడు ఇంకా. అందుకే సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నువ్వు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుణ్ణే నువ్వు కుమారునిగా కంటున్నావు. దేవుడు నీ గర్భములో ధరించబోతున్నాడు. కాబట్టి యేసు ప్రభు మానవుడిగా భూలోకంకి వచ్చింది మన అందరి కోసం. ఇమ్మానువేలు దేవుడుగా, యేసు రక్షకుడుగా, పాపాలు తీసివేయడానికి, మనం రక్షించడానికి ఆయన మానవుడిగా వచ్చినాడు. కన్య మరియ గర్భములో జన్మించడం ద్వారా ఆయనకి భూలోక సంబంధమైన తండ్రి లేడు. ఆయన స్త్రీ సంతానం. అట్లా లోకంలో కూడా చాలా మంది జన్మిస్తున్నట్టు స్త్రీ పురుషులందరూ కూడా పాపము లేని వారు కదా, పాపముతో పుట్టారు. దావీదు చెప్పినటువంటి 51 కీర్తనలో అక్కడ ఆ విధంగా ఉంటుంది. ఏమని ఉంటుంది? పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించింది. పాపముతో కాదు. అంటే వాళ్ళు మార్పు లేక, జీవితం సరలేక, ఎట్లో ఉండి కూడా నన్ను కన్నారు అని అర్థం అంతే. కానీ వాళ్ళు కలియక వాళ్ళకి పుట్టింది పాపమని అక్కడ దావీదు చెప్పలేదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం. ఈరోజుతో ఈ టాపిక్ ఇంటికి ముగిచేస్తా ఉన్నాను. జన్మ పాపమా? జన్మ పాపం ఉందా లేదని ఇంతవరకు 3 ఎపిసోడ్లో మనం చూసినాం. కాబట్టి 1 ఎపిసోడ్ అప్లోడ్ అయింది, 2వది అయింది మొన్న, ఇది 3వది నెక్స్ట్ వీక్లో ఇస్తారు. చూసుకోండి, వాక్యం వినండి. నాకు కొంతమంది ఫోన్ చేశారు, మన చిన్న చిత్రంగా ఫోన్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ ఇని చాలామంది మేలు పొందుతున్నారు, మరి మీరే చూడడం లేదు. కాబట్టి మనిషి దేవుని పోలిక, దేవుని స్వరూపం. జన్మ పాపం లేదు.